నోర్మోయ్. చూడండి మిస్టర్ రాధాకృష్ణ వనమాలి, పేరు పెట్టి పిలిచే పరిస్థితికొచ్చావు. బంగారం దేవతాని నెత్తిన పెట్టుకొని తిరిగారు కదా. చెప్పిన నీతులు చాలు. గెట్ అవుట్. గుళ్ళో ఇంటికి రాను, చచ్చిపోతాను అని నువ్వు మాట్లాడినప్పుడు కోపం కంటే బాధే ఎక్కువ వేసింది. అసలే లోకజ్ఞానం తెలియని పిల్ల చాలా మొండిగా ప్రవర్తిస్తోంది. ఏం చేయాలి, ఎలా మార్చాలి అని చాలా టెన్షన్ పడిపోయాను. సాటి మనిషి జీవితం బావుండాలని ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఆలోచించావు చూడు, చాలా గర్వంగా ఉంది. నా మేనకోడలు ఇంత ఎదిగిపోయిందా అని చాలా గర్వంగా ఉంది. నీ వల్ల ఎదుటివాళ్లు ఇబ్బంది పడకూడదని ఆలోచించటం నీ సంస్కారం. కాని ఒక మంచి అమ్మాయి పడుతున్న కష్టంలో తోడుగా ఉండడం మానవత్వం. నీ మంచితనాన్ని మాకు పంచావు. మా మానవత్వాన్ని పంచే అదృష్టం మాకివ్వమ్మా. ఏమైందమ్మా? కళ్ళల్లో నీళ్ళంటి? ఏమైందిరా? నా దురదృష్టం నన్ను వెక్కిరించి రోడ్డున పడేసింది. ఓడిపోయానా, ఇక నా జీవితం ఇంతేనా అని ఏడ్చిన కన్నీళ్లు రానంతగా ఏడ్చాను. అందర్నీ వదిలేసుకుని ఒక అనాథలా బతుకుతున్నాను. మీకు నేను ఏమీ కాను. అలాంటిది నా జీవితం బాగుండాలని మీరంతా నా కోసం చూపిస్తున్న తపనకి అయ్యో, ఏంటమ్మా ఇది? చూడమ్మా, మనుషుల మధ్య అనుబంధాలు ఏర్పడాలంటే బంధుత్వాలు, చుట్టరికాలు అక్కర్లేదు. ఎదుటి వాళ్లలో మంచి మనస్సుంటే చాలు. అయినా మాకు పూరి ఎంతో, నువ్వు అంతే. నువ్వు మా సొంత బిడ్డ అనుకుంటున్నావు. మరి బిడ్డ భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకోకుండా ఎలా ఉంటారు చెప్పు? ఆ లెక్కలు సరిచూడాలి. రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఆఫీస్కి వచ్చి వాటిని కొంచెం హ్యాండ్ ఓవర్ చేయండి ప్లీజ్. అకౌంట్స్ అప్పగించడానికి ఇంత పొద్దున్నే రమ్మని చెప్పిందంటే కొంపదీసి మాటల్లో తేడా పసిగట్టేసిందా ఏంటి? ఒకవేళ అదే గనక జరిగితే మ్యాటర్ మొత్తం క్రిష్కి లీక్ అయిపోతుంది. నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. ఏం చెయ్యాలి? ఇంకా ఆఫీస్ కూడా ఓపెన్ చేయలేదు. ఎక్కడ చచ్చాడు ఈ సెక్యూరిటీ గార్డు?
పట్టపగలే దొంగతనం చేయడానికి వచ్చావా? నీ అబ్బా కొత్తగా వచ్చావట్రా? నేనెవరో తెలీదా నీకు? ఈ కంపెనీకి వైస్ చైర్మన్ రా. అదేంటి, కృషి గారు అంట కదా వైస్ చైర్మన్, మరి మీరంటారేంటి? రై అసలుకే పిచ్చ బీపీలో ఉన్నాను. ఈ టెన్షన్లో ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా డోర్ ఓపెన్ చేయి. సారీ సార్, 9 గంటలలోపు ఆఫీస్లోకి ఎవరిని రానివద్దని మీనాక్షమ్మ గారు ఆర్డర్ వేశారు సార్. ఓపెన్ చేస్తే నా జాబ్ పోద్ది సార్. నేను తీయను సార్. రై ఇరిటేట్ చేయకు. తీ. నేను తీయను సార్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? తలకిందులు కిందులు తలకిందులు కిందులు everything తలకిందులు కిందులు. Here we go. తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు. సార్ 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 సార్, ఆఫీస్ ఇంకా ఓపెన్ అవ్వలేదు సార్. అయినా మా మేడం వచ్చే టైం అయింది సార్. ముందు మీ కార్ తీయండి సార్. వెళ్ళండి సార్. ఏయ్ బుద్ధుందా నీకు? సార్ సారీ సార్. ఆ! గుడ్ మార్నింగ్ మేడం. ఏయ్ ఆగు. పంపించేయి. ఓకే మేడం. ఏయ్ నన్ను 6 గంటలకు రమ్మని చెప్పి నువ్వు 9 గంటలకు వచ్చావంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు టైం సెన్స్ ఎంతుందో చెక్ చేద్దామని. ఇప్పుడే చెత్తేరుకుని వచ్చినట్టు ఏంటి అవతారం? ఇది రోడ్డు కాదు, ఆఫీస్. ఆ దుమ్ము దులిపేసుకొనిరా. లెక్కల్లో కొన్ని తేడాలున్నాయి, హ్యాండ్ ఓవర్ చేద్దు గాని. ఏంటి తమాషాగా ఉందా నీకు? నాతో ఆటలాడుకుంటున్నావా? 6 గంటల నుంచి పిచ్చనా కడుకులా బయటే ఉన్నాను. నువ్వేమో పెద్ద లాడ్లా 9 గంటలకు వచ్చావు. 3 గంటలు వెయిట్ చేయించి అటు సెక్యూరిటీ గార్డ్ దగ్గర, స్వీపర్ దగ్గర నన్ను పెద్ద యదవం చేసి పడేశావు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానన్న విషయం నీకు తెలుసు. అయినా సరే ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావు. అంటే ఏంటి, నన్ను అవమానించడమే పనిగా పెట్టుకున్నావా?
నేను మెంటల్ నా కొడుకులు అరుస్తుంటే మాట్లాడవేంటి? పిచ్చ పిచ్చగా ఉందా నీకు? ఏం చదువుకున్నావు నువ్వు? చదువు లేకపోయినా కొంతమందికి సంస్కారం ఉంటుంది. అది ఎలాగో నీకు లేదు. కనీసం కామన్ సెన్స్ కూడా లేదా? గేదెలు కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి ఒక పద్ధతి ప్రకారం ఇంటికొస్తాయి. వాటికున్న పద్ధతి కూడా నీకు లేదు. ఒక చైర్మన్ తో మాట్లాడే పద్ధతేనా ఇది? ఇదేమైనా బార్ అనుకుంటున్నావా? నీకిష్టం వచ్చినట్టు రావటానికి, నోటుకొచ్చినట్టు కేకలు వేయటానికి? అసలు ఒక చైర్మన్ క్యాబిన్ లోకి వచ్చే ముందు అడిగి పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? మే ఐ కమ్ ఇన్, చైర్మన్ గారు? ఎస్, కమింగ్. చెప్పండి చైర్మన్ గారు. ఏదో లెక్కల్లో తేడా ఉన్నాయి అప్పచెప్పాలని పిలిచారు. ఏం తేడాలున్నాయి? అసలు తేడాలు ఎందుకు వస్తాయి? ఫ్రాడ్ చేసి డబ్బులు తీసుకుంటే తేడాలు రాకుండా ఎలా ఉంటాయి బలరాం? హలో, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? డబ్బుల కోసం ఫ్రాడ్ చేసే చీప్ క్యారెక్టర్ కాదు బలరాం గారిది. ఫస్ట్ అది తెలుసుకో. అందుకేనా దొంగ లెక్కలతో కోట్లు కోట్లు నొక్కేసి ఆ డబ్బులతోనే దొంగ రూట్లో షేర్లు కొట్టేయాలని ప్లాన్ చేసింది? కాకపోతే బలరాం, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నీ వల్ల కంపెనీకి ఒక మేల్ జరిగింది తెలుసా? ఏంటి బలరాం? ఓ, మోసం చేయాలని ప్లాన్ చేసిన నీ వల్ల మేల్ జరగడం ఏంటా అని షాక్ అవుతున్నావా? అదే బలరాం, నువ్వు కంపెనీని మోసం చేయాలని ఫ్రాడ్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితోనే కదా నేను 35% షేర్స్ కొన్నది. నువ్వు కంపెనీ నుంచి కొట్టేసిన డబ్బులు తిరిగి కంపెనీకి వచ్చాయి కాబట్టి ఒక లెక్క సరిపోయింది. కానీ ఇంకా లెక్కల్లో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఆధారాలని సేకరించే పనిలో ఉన్నాను. దొరుకుతాయి. ఏదో ఒక రోజు ఆధారాలే కాదు, నువ్వు కూడా దొరుకుతావనుకో. అది కూడా చాలా తొందరలోనే. ఆధారాలు లేకుండా నా మీద నిందలు వేయడమే కాకుండా నన్ను గంటలు గంటలు నిలబెట్టి బెదవం చేస్తావా? పద్ధతులు తెలియాలి, కామన్ సెన్స్ ఉండాలని ఎందాకేదో సంస్కారం గురించి పాఠాలు చెప్పావు కదా. మరి ఈ కంపెనీ వైస్ చైర్మన్ పట్టుకొని ఇలా అవమానించడం పద్ధతా? చెప్పండి చైర్మన్ గారు, ఇదేనా సంస్కారం అంటే? ఏంటి ఏమన్నావు? నువ్వు ఈ కంపెనీకి వైస్ చైర్మన్ వా? ఎవరు చెప్పారు? ఈ విషయం గురించి ఇందాక సెక్యూరిటీ ఏం మాట్లాడాడో అప్పుడే మర్చిపోయావా ఏంటి? ఏయ్, ఒకడు చెప్పేది ఒకడు అనేదేంటి? క్రిషే నాకు పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చాడు. కొంచెం అజాగ్రత్తగా ఉండటం వల్లే ఆ సీట్లో నువ్వు కూర్చోగలిగావు. లేకపోయుంటేనా ఈ పార్టీకి ఆ సీటు, ఈ కంపెనీ నా కాలు కింద ఉండేది. అలాగని ఊరుకుంటానని వదిలేస్తానని అనుకోకు. ఆ సీటుని నా గుప్పెట్లోకి తెచ్చుకునేదాకా నిద్రపోను. తొందరపడి ఛాలెంజ్ చేయకు బలరాం, జీవితాంతం నిద్ర లేకుండా పోతుంది. ఇప్పుడేంటి, ఈ కంపెనీకి వైస్ చైర్మన్ ని అంటావు అంతేనా? ఓకే, కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రపోజల్స్ రెడీ చేస్తున్నాం. ఒక వైస్ చైర్మన్ గా నువ్వైతే ఏ డిజైన్ సెలెక్ట్ చేస్తావు?
డ్రెస్లకి ఏ ఫ్యాబ్రిక్ ని ప్రపోజ్ చేస్తావు, వాటిని ప్రెజెంట్ చేయడానికి ఎలాంటి మోడల్స్ ని సెలెక్ట్ చేస్తావు, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. అలా దిక్కులు చూస్తావేంటి బలరాం, ఫైల్ చూసి చెప్పు. ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, అసలు ఎంతమంది వర్కర్స్ అవసరం అవుతారు చెప్పు బలరాం. వైస్ చైర్మన్ గా అది నీ బాధ్యత. చెప్పు. మాయ మాటలు చెప్పి మోసం చేసి కాగితాల మీద సంతకాలు పెట్టించుకోవడం అనుకుంటున్నావా? ఒక వైస్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించడం అంటే కుట్రలు చేయడం కాదు బలరాం. క్రియేటివిటీతో వర్క్ చేయడం అంటే దానికి చాలా టాలెంట్ కావాలి. మిస్టర్ బలరాం, ఒకసారి అటు చూడు. అది కూడా ఒక రకంగా క్రియేటివిటీ జాబే. చీపురు పట్టుకోవడం దగ్గర నుంచి కసు ఊడ్చి డస్ట్బిన్ లో వేసే వరకు ప్రతిదీ ఒక టాలెంట్ తో చేయాలి, లేదంటే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. నీకు అలాంటి టాలెంట్ కూడా లేదు. నీకు అలాంటి టాలెంట్ కూడా లేదు. మరి ఈ కంపెనీలో నువ్వేం చేస్తావు చెప్పు. వెళ్ళు, వెళ్ళి నీకు ఎవరైతే పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చారో వాళ్ళతో చెప్పు. చేత కాని అసమర్థుల్ని కాదు, కొంచెం తెలివైన వాళ్ళనిచ్చి పంపించమని చెప్పు. వెళ్ళు, వెళ్ళు. మీనాక్షి, ఏంటి ఏదన్నా ప్రాబ్లమా? ఏం లేదు కిరణ్, ఒక చిన్న డిస్కషన్. ఏం లేదు మీనాక్షి, ఆ కొత్త ప్రాజెక్ట్ సంబంధించి డిజైన్స్ గురించి డిస్కస్ చేయడానికి మన క్రియేటివ్ టీంతో రేపు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను. ఓకే కిరణ్, అలాగే. మీనాక్షి, అది చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా, మనం కొంచెం జాగ్రత్తగా మంచి క్రియేటివిటీతో డిజైన్ చేసి ప్రజెంటేషన్ కనుక ఇవ్వగలిగితే ఆ కాంట్రాక్ట్ ఖచ్చితంగా మనకే వస్తుంది. అవును కిరణ్, నేను కూడా ఆ డిజైన్స్ మీదే వర్క్ చేస్తున్నాను. కూర్చో. నువ్వు కూడా కొంచెం ఆలోచించు. మన స్టాఫ్ ని కూడా వర్క్ చేయమని చెప్పు. ఎంత కష్టపడైనా సరే ఆ కాంట్రాక్ట్ మన కంపెనీకి వచ్చేలా చేసుకోవాలి కిరణ్. కానీ ఈ టైంలో క్రిష్ ఉంటే చాలా బాగుండేది మీనాక్షి. అవును మీనాక్షి, ఇలాంటి విషయాల్లో తను కొంచెం నావల్టీగా ఆలోచిస్తాడు కాబట్టి తన ఆలోచనలు ఈ ప్రాజెక్ట్కి చాలా చాలా హెల్ప్ అయి ఉండేవి. బ్యాడ్ లక్ మీనాక్షి, ఒక మంచి ప్రాజెక్ట్ కోసం వర్క్ చేసే టైంలో క్రిష్ అందుబాటులో లేకపోవటం నిజంగా మన బ్యాడ్ లక్. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కిరణ్. ఆయన ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతారు. అలా ఎలా జరుగుతుంది మీనాక్షి? ప్రస్తుతం అసలు అలాంటి పరిస్థితులే లేవు కదా. ఆయన ఆఫీస్కి వస్తారు కిరణ్. ఆయన్ని ఇక్కడికి వచ్చేలా చేయడం కోసం ఇప్పుడు ఒక చిన్న ప్లాన్ చేశాను. అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. రేపు ఆయన తప్పకుండా ఆఫీస్కి వస్తారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు, అసలేంటి మీనాక్షి ఆ ప్లాన్? సూపర్ మీనాక్షి, సూపర్ ఐడియా.
అమెరికాలో చదువుకొని వచ్చినా నీకు బిజినెస్ చేయడం రాదని అంది. కంపెనీని నడపడం చేతకాక తాగి తిరుగుతున్నావని బిజినెస్ ని పూర్తిగా అప్పగించేసి అప్పుడు 24 గంటలు బ్రాందీ షాప్లోనే బ్రతకమంది.